బస్ ఈరోజు సాక్షి పేపర్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన ప్రజా ఉద్యమం సమర సంతకం అని చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నారు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేదు, అది ప్రైవేటీకరణ కాదు అని ప్రభుత్వం చెప్తుంది. అది పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వమే ఉంటుంది అందులో. కాకపోతే బోర్డులు ప్రైవేట్ పెట్టుకోవచ్చు, ఎంప్లాయీస్ని ప్రైవేటే నింపుకోవచ్చు, బిల్డింగ్లు ప్రైవేట్ వాళ్ళే కడతారు, మేనేజ్మెంట్ ప్రైవేట్ వాళ్ళే చేస్తారు. మరి అది ఆ మతలబ్ ఏదో తెలియదు కానీ ప్రైవేటీకరణ కాదని ప్రభుత్వం చెప్తుంది. ప్రజలు, రాష్ట్రము, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా ఇది ముమ్మాటికి ప్రైవేటుకి అమ్మకమే. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వం తీసుకొస్తే, ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు, అది జగన్మోహన్ రెడ్డిదే, చంద్రబాబు నాయుడు గారిదే, ఇంకోట కాదు, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిదైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిదైనా కావచ్చు, రేపు XYZ రావచ్చు, కానీ ప్రభుత్వం కంటిన్యూషన్. ముఖ్యమంత్రులు మారవచ్చు కానీ ప్రభుత్వం అదే ఉంటుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చినట్టు కంటిన్యూషన్ చేయాలి తప్ప, లేదు అవి తీసుకొచ్చింది కాబట్టి నేను అమ్ముతా అంటే కుదరదు అని ప్రజలు వద్దని కోరుకుంటున్నారు. దానికోసం అక్టోబర్ 10 నుంచి వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ అంటే పీపీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దు అని ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకుంది. అవి కోటి సంతకాలు అయిపోయినాయి. వాటిని గ్రామాల నుంచి మండలాలకి, మండలాల నుంచి కాన్స్టిట్యున్సీలకి, కాన్స్టిట్యున్సీ జిల్లాలకి, జిల్లాల నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చి గవర్నర్కి ఇస్తారట. ఇదే అంశం పైన ఆంధ్రజ్యోతి 3-4 డేస్ బ్యాక్ ఒక వార్త రాసింది. కోటి సంతకాల కోసం కోటి పాటలని. ఎంత దిగజారి వార్త రాసిందంటే, కోటి సంతకాల కోసం కోటి పాటలు కాదు, ప్రజలు అభిష్టం అది. ఇప్పుడు కోటి పాటలు పడ్డరా, లక్ష పాటలు పడ్డరా పక్కన పెడితే అసలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీ పద్ధతుల అమ్మకాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుంది? సమర్థిస్తే ఎందుకు సమర్థిస్తుంది, వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తుంది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 ఇట్లాంటి పీపీపీ అమ్ముకోవాల్సిందే. ప్రజలకెందుకు, పేదలకెందుకు ఎంబీబీఎస్ చేయాలి, పేదోళ్ళు వైద్య విద్య ఎందుకు చేయాలి, డాక్టర్లు ఎందుకు కావాలి, మేమే కావాలి, మా వర్గాలే కావాలనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, ప్రభుత్వ స్కూల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు కూడా ఇదే చెప్పారు. తెలుగుని చంపేస్తారా, తెలుగు భాషని కించపరుస్తారా, తెలుగుని ఎత్తేస్తారా అని పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చారు. సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా భుజాన్ని వేసుకొని మరి ఇది మంచిదే అని చెప్తున్నారు, ప్రైవేటీకరణ అని చెప్తున్నారు. దానిపైనే కోటి సంతకాల సేకరణ అయింది. మొత్తానికి సర్వం సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలను పప్పు బెల్లాలకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారా? రాష్ట్రానికి మెడికల్ సీట్లు, పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తారా? కాలేజీల ప్రైవేటీకరణపై పల్లె నుంచి పట్టణం వరకు పెళ్లి బిక్కుతున్న వ్యతిరేకత. కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన. తమ బిడ్డల భవిష్యత్తు, వైద్య రంగాన్ని కాపాడుకునేందుకు అన్ని వర్గాలు పోరాటం. చంద్రబాబు కుట్రపూరిత విధానాలను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్. అక్టోబర్ 10న మొదలైన కోటి సంతకాల సేకరణ ఊరువాడ ఉద్యమం వేడి. నవంబరు 12న నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలో కథం తొక్కిన విద్యార్థులు, యువత. నేడు నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు, కోటి సంతకాల ప్రదర్శన. అనంతరం జిల్లా కేంద్రాల తరలింపు. 13 నాటికి జిల్లా కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా కోటి సంతకాలు. 17న కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనన్న వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. 1 కోటి మంది మీరు తీసుకున్న ఒక కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తుంటే ఎందుకు 1 కోటి మంది వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు ప్రజలు నవంబర్ 12 నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ పిలిపించిన నిరసన కార్యక్రమానికి ఆ పెద్ద ఎత్తున గ్రామాల నుంచి వచ్చారు? ఇప్పుడు రైతు సమస్యలు ఇంకోటి అయితే గ్రామాల నుంచి వస్తారు. మెడికల్ కాలేజీ ఇష్యూ పైన గ్రామాల నుంచి వేల మంది తరలొచ్చి నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడికి నిరసన కార్యక్రమాలు పెడితే దాన్ని గమనించాలి. ఇది వైఎస్ఆర్సీపీది కాబట్టి, ఇది సాక్షి పేపర్లో రాశారు కాబట్టి మనం పట్టించుకోమంటే కుదరదు. ప్రజలది, ప్రజల కోరిక, ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలని మెడికల్ కాలేజీలు. ఇది కంప్లీట్గా ప్రజలు మాకు అవసరం లేదు, ప్రజల అభిష్టం కానీ ప్రజల అభిప్రాయం మాకు అవసరం లేదు, మేము నమ్ముకున్న వ్యక్తులకి, మాకు పార్టీకి స్పాన్సర్ చేసిన వాళ్ళు, ఎన్నికల్లో సాయం చేసిన వాళ్ళకు ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే కార్యక్రమం చేస్తాం, మాకు అవసరం లేదు అనే పద్ధతిలో ఉంటే భవిష్యత్తులో చరిత్ర క్షమించదు. ఒకవేళ ఆ నేపథ్యము చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్న, తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తులకి, పెట్టుబడులు పెట్టిన వ్యక్తులకి,
ప్రైవేట్‌కి పేరుతోని పీపీపీ పేరుతోని మెడికల్ కాలేజ్‌ని కట్టబెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తే, దాన్ని వ్యతిరేకించాల్సిన, దాన్ని అడ్డుకోవాల్సిన పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోకపోతే, వ్యతిరేకించకపోతే, మాట్లాడకపోతే చరిత్ర క్షమించదు మిమ్మల్ని. మీరు మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చా అంటున్నారు. అనేక అంశాలపైన మీరు మాట్లాడుతున్నారు. నేను తమిళనాడు మదురై కోర్టు ఇచ్చిన తీర్పు పైన ఒక జడ్జి పైన అభిశంసన తీర్మానానికి ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు 120 మంది సంతకాలు పెట్టి ఇస్తే, దానిపైన మీరు ఇక్కడ ఉండి మాట్లాడారు. ఎక్కడో మదురైలో తమిళనాడులో జరిగిన ఇష్యూ మాట్లాడచ్చు పొలిటికల్ పార్టీ. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూ పైన మాట్లాడలే. మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, సామాజిక న్యాయం గురించి మాట్లాడలే. మీరు చెగువేరా ఆదర్శంతో నేను పార్టీ పెట్టినా అన్నారు. సామాజిక న్యాయం నా పార్టీ సిద్ధాంతం అన్నారు. అట్టడుగు వర్గాల వాళ్ళని ముందుకు తీసుకురావడం నా పార్టీ సిద్ధాంతం అన్నారు. కానీ ఈరోజు అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ పొట్ట కొడుతున్నారు, వాళ్ళ నోటికాడి ముద్దను గుంజుకుంటున్నారు. పీపీపీ పేరుతోని వాళ్ళు చదువుకోవాల్సిన ఎంబీబీఎస్, మెడికల్, వైద్య విద్యని దూరం చేస్తున్నారు, పేదలకు వైద్యాన్ని దూరం చేస్తున్నారు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పాలి, మాట్లాడాలి. మీరు ఏదో ఒక యాక్టింగ్ రోల్లో సందర్భం మీకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మాట్లాడినట్టుంది. అమరావతిలో 2వ దశ భూసేకరణ సమీకరణకు సంబంధించి ఒక క్యాబినెట్ సమావేశంలో మాట్లాడారు, కథ వదిలేశారు. దాని తర్వాత ఇప్పుడు సమీకరణ కోసం భూ సమీకరణ 2వ విడత అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ లేదు, నోరు బంద్ అయింది. మళ్ళీ ఆ క్యారెక్టర్ ఎప్పుడో తట్టి లేపి నువ్వు మాట్లాడాలని దర్శకుడు సినిమాలోకి ఇట్లా డైరెక్షన్ ఇస్తే మాట్లాడినట్టుంది కదా తప్ప, మీరు ప్రజల కోసం, మీ పార్టీ కోసం, పార్టీ పెట్టిన సిద్ధాంతం కోసం మాట్లాడినట్లేదు. మాట్లాడాలి కదా. మీరు వ్యతిరేకించారు, 2వ దశ భూ సమీకరణ అవసరం లేదు, అమరావతిలో సరిపోద్ది అని, దానిపైన మాట్లాడాలి కదా. లేదు, లూలు కంపెనీలో ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇవ్వటం పైన మాట్లాడారు. అరే ఏదో మాట్లాడారు కాబట్టి, మాట్లాడాలి కాబట్టి, ఒక రోల్ ఇచ్చారు కాబట్టి మాట్లాడినట్టుంది. ఒక రోల్ ఇచ్చినప్పుడు మాట్లాడటం కాదు, మీరు రోల్ కాదు చేయాల్సింది, ప్లే చేయాలి. అది చేయకపోతే మీది రాజకీయ పార్టీ కాదు, మీరు రాజకీయ నాయకుడు కాదు. చరిత్ర మిమ్మల్ని గుర్తించదు, చరిత్ర క్షమించదు. ఇక్కడ కూడా మీరు రోల్ ప్లే చేయాలి. దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న అనేక అంశాలపైన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంబంధం ఉన్న లేకపోయినా మీరు మాట్లాడుతున్నారు ఒక సామాజిక దృక్పథంతో, ఒక సోషల్ స్పిరిట్తోని. ఇక్కడ ఎందుకు మాట్లాడరు? మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటున్నారు. మీరు 21 సీట్లు పోటీ చేసి 21 గెలిచినాని. మరి అట్లాంటి ప్రజల గురించి, అట్లాంటి ప్రజలకు దూరం అయితన విద్య గురించి, వైద్యం గురించి ప్రజలు కోరుకోరా? మీ నుంచి మాటలు కోరుకుంటారు. మీరు వ్యతిరేకించాలని కోరుకుంటారు, మీరు మాట్లాడాలని, ప్రశ్నించాలని, డిమాండ్ చేయాలని కోరుకుంటారు. మీరు కోరుకోవట్లేదు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కార్యకర్తలు గమనించి వాళ్ళు మాట్లాడాలి.